నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్లో ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా షూటింగ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నందమూరి సింహం హడావుడిగా ముంబై వెళ్లి అమితాబ్ను కలిసిన విషయం ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సర్కార్ 3 సెట్స్లో బిజీగా ఉన్న అమితాబ్ను బాలకృష్ణ కలవడమే కాకుండా అమితాబ్తో తాను లేటెస్ట్గా నటిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి విషయాలను షేర్ చేసినట్లు టాక్. అమితాబ్ ఈ విషయాలను చాలా శ్రద్ధగా వినడమే కాకుండా ఈ మధ్య కాలంలో తెలుగులో చాలా మంచి క్వాలిటీతో భారీ సినిమాలు వస్తున్నాయని అంటూ బాలకృష్ణ చేస్తున్న సాహసానికి అభినందించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇంత హడావిడిగా బాలయ్య ప్రత్యేకంగా ముంబై వెళ్లి అమితాబ్ను కలవడం వెనుక ఏదైనా ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందా అన్న కోణంలో వార్తలు వస్తున్నాయి. దీంతో క్రిష్ వ్యూహాత్మకంగా గౌతమిపుత్ర శాతకర్ణి క్రేజ్ పెంచడానికి అమితాబ్కు ఏమైనా ఒక స్పెషల్ రోల్ను క్రియేట్ చేసే ఉద్దేశంతో దర్శకుడు క్రిష్ ఇలా బాలయ్య ద్వారా రాయబారాలు నడిపిస్తున్నాడా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలే నిజమైతే ఇప్పటికే క్రేజ్ పెరిగిపోయిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ స్థాయి మరింత పెరిగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాను హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేద్దాం అన్న ఉద్దేశంతో బాలయ్య ఈ విధంగా అమితాబ్ను కలిశాడేమో అని ఫిల్మ్ నగర్ టాక్.